విశ్వసించిన వారికే ఆయనను ఆహ్వానించిన వారికి మాత్రమే కుమారత్వము, కుమారులుగాను కుమార్తెలుగాను అంగీకరించుటకు ఆయన ఇష్టపడుచు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నా ప్రజలు ఎవరండి? ఈ లోకములో ఉన్నవారు ఆయన ప్రజలు. అందుకోసమే ఆయన ప్రజలుగా ఉండుటకే ఆ ప్రభు దిగి వచ్చి ఉన్నాడు. అబ్రహాము మన పితరుడు, ఆయన యొక్క వారసత్వంలో జన్మించిన ఆ యూదా గోత్రములో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత మంచి పిలిపిది. కాబట్టి మనము జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. మన లోపల ఆయన ఉండాలి అన్న ఆశ, ఇష్టము ఉంటేనే ఆయన ఉంటాడు. మన హృదయం లోపలికి వస్తారు, జీవిస్తారు, మనతో సహవాసం చేస్తారు. ఇదిగో తలుపు నొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాను, ఎవరైనా నా స్వరం విని. ప్రకటన గ్రంథం 3:22. నేను వారిలోకి వచ్చి వారితో కూడా భోజనము చేతుము. అనగా సహవాసము, ఆయన సహవాసము, ఆయన పరలోక మన్నా అనగా జీవము కలిగిన జీవవాక్యము, జీవము కలిగిన జీవజల ఊటల చేత నీకు ఆయన తృప్తిపరుస్తారు, నీతో సహవాసము చేస్తారు. అందరూ ఆహ్వానితులే. అందరినీ ఆయన కుమారులుగాను కుమార్తెలుగానే పిలుచుచూ ఉన్నాడు. ఇష్టపడిన వారే అంగీకరిస్తారు. ఏ మాత్రము కూడా భేదం లేదు. కాబట్టి ఏ మాత్రము భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ మహిమ అందరూ పొందుకోవాలి. ఈ మహిమ అందరూ పొందుకోవాలన్న ప్రయాసతోనే సశరీరుడుగా ఈ లోకములకు వచ్చిన మహాప్రభు. కాబట్టి ఈ లోకములో మనము జీవించినది, జీవించుచూ ఉన్నది, జీవించబోచూ ఉన్నది కొద్ది కాలమే. కానీ యుగాలు, ఎన్నో యుగాలు మనము లెక్క పెట్టలేనని కలకాలము ఆ ప్రభుతో సహవాసం చేయాలి. ఆ ప్రభు ఉన్న చోటులో మనము కూడా ఉండాలి. ఆ మహిమలో మనము గొప్ప సంతోషం అనుభవించాలంటే